మన ప్రభువును రక్షకుడైన పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము 7-8 వచనములు. అవమానము, నింద, సంతోషము, నిత్యానందము, నిత్య నిబంధన. అవమానము, నింద ఇవి మనుషులు కలిగజేసేటి, కానీ నిత్యానందము, నిబంధన, సంతోషము, నిత్యానందము, నిబంధన ఈ మూడు ఇచ్చేది దేవుడు. మరి అందుకే భక్తుడు ప్రవక్త ఈ విధంగా రాస్తున్నాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానముకు ప్రతిగా మీరెక్కడ అవమానపరచబడ్డారో అక్కడ దానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించారు. ఎక్కడైతే నిందలు మోపబడ్డాయో మన మీద, దానికి ప్రతిగా తాము పొందిన భాగము, ఏ భాగమైతే వారు పొంది ఉంటున్నారు ఆ భాగమును వారు అనుభవించి సంతోషించారు. నిందలు మోపి నిన్ను తీసేయాలనుకుంటారు. ఒక వ్యక్తిని ఒక స్థలం నుంచి తొలగించాలి అంటే ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద మరి నిందలు మోపాలి. నిందలు మోపి అక్కడి నుంచి వారిని తీసివేయాలి, వారిని తొలగించాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును, వారు పొందిన భాగం, ఆ భాగమును వారు అనుభవించి సంతోషించారు. నిందలు పెట్టి ఆ భాగం నుంచి, ఆ స్థలం నుంచి నేను తీసేయాలనుకుంటారు, కానీ అదే భాగమును మరి మనం అనుభవించి మనం సంతోషించలేము అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు ఘనతను, భాగమునకు కర్తలగుతారు. రెట్టింపు భాగమును తమ దేశంలో, తమ సంఘంలో, తమ సమాజంలో మరి రెట్టింపు భాగం, ఉన్న భాగం కంటే ఇంకా ఎక్కువ భాగం వారు పొంది దానికి వారు కర్తలగుదురు అంటున్నాడు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు ఇష్టం, నాకు ఇష్టము. నిత్యానందము వారికి కలుగును. అవమానాలు, నిందలు అన్నీ తీసి వాటినన్నింటినీ తొలగించి మరి సంతోషము, నిత్యానందమును, నిత్య నిబంధనను చేసిన దేవుడు, మరి దేవునికి ఇష్టమైనది అంటే న్యాయము చేయుట నాకు ఇష్టం అంటున్నాడు. దేవునికి న్యాయం చేయుట ఇష్టం. మనుషులకు సాధారణంగా న్యాయం చేయుట ఇష్టముగా ఉంటుంది. కొందరు మనుషులు ఎప్పుడు అన్యాయం చేయడాన్ని ఇష్టపడుతుంటారు. అన్యాయమే వారికి ఇష్టం. అన్యాయంలోనే వారు సంతోషిస్తుంటారు. ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపి వారు సంతోషిస్తుంటారు.